హాయ్ అండి. ఈరోజు రొయ్యలు, గుడ్లు, టమాటా కర్రీ చేస్తున్నానండి. నేను బాగున్నాను, మీరంతా బాగున్నారా? రొయ్యలు బాగా కడుక్కొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం చిటికెడు మెంతి పౌడరు, పసుపు వేసుకొని బాగా కలిపెట్టి అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ అన్నీ వేసుకున్నానండి. అవి బాగా వేగిన తర్వాత అవి బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకున్నానండి. నెక్స్ట్ టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసానండి. పెద్ద ముక్కలు అయితే తొందరగా స్మాష్ అవ్వదు, చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. బాగా కలిపెట్టి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇందులోని ఎగ్స్ బాయిల్ చేసుకొని వేరే కళాయిలో వేపుకున్నానండి. ఎగ్స్ కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ బాగా రెడ్గా వచ్చేంత వరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా అందులోనే కొంచెం ఆయిల్ వేసేసి రొయ్యలు కూడా వేపుకున్నానండి. అవి కొంచెం బాగా ఫ్రై అయితే బాగుంటాయి అనేసి వేపుకున్నాను. ఇంకా కర్రీలోని కారం ఒక 3 స్పూన్లు కారం వేసుకున్నానండి. ఇంకా సాల్ట్ ఒక 2 స్పూన్లు, కొంచెం మసాలా వేసి బాగా కలిపెట్టి మూత పెట్టుకోవాలండి. కాసేపు పెట్టి పక్కన పెట్టుకుంటే బాగా ఆయిల్ వదిలేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత ఎగ్స్ అందులో వేసేసి మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టానండి. చూడండి, ఆయిల్ బయటకి సైడ్కి వచ్చేసింది. అందులోని ఈ రొయ్యలు కూడా వేసేసానండి. చాలా టేస్ట్గా వచ్చిందండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఈ విధంగా వండుతానండి. మీరు ఎలా వండుతారో నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బాగా కలిపి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలండి. అంటే ప్రాన్స్ పక్కన కాస్త వేపుకున్నాము, కొంచెం బాగా ఉడికాయి కాబట్టి ఇందులో అంత టైం వరకు అవసరం లేదండి. ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది మూత పెట్టి. చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా దగ్గరికి అయింది. చూసారా గ్రేవీ? టమాటో, ప్రాన్స్ అండ్ ఎగ్స్ కర్రీ. ఇది అండి నా స్టైల్లో. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.